హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో భాగంగా మేమైతే ప్రసంగి గ్రంథం చదువుతూ ఉన్నాము. రోజుకో అధ్యాయం. అయితే ప్రసంగి 3వ అధ్యాయంలో ఈ మాట అయితే ఉందో చూడండి. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే టైము. నా టైం వచ్చినప్పుడు చెప్తా ఉంటారు కదా, ఎప్పుడు వచ్చిద్దో టైము, ఆ టైంకి అయిపోవాలి అని అనుకుంటాం. ప్రతిదానికి ఒక సమయం ఉందంట. ప్రతిదానికి సమయం ఉంది. ఆకాశం కింద ప్రతి ప్రయత్నం మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలా బిజినెస్లు స్టార్ట్ చేస్తాం, చాలా వర్క్స్ చేయాలనుకుంటాం, చాలా ప్లానింగ్లు ఉంటాయి. ప్రతిదీ మనం ట్రై చేస్తూ ఉంటాం మన లైఫ్లో. అయితే ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది. మనం కానీ కొన్నిసార్లు ఇన్స్టెంట్గా అయిపోవాలి, తొందరపడుతూ ఉంటాం, ఆయాసపడుతూ ఉంటాం. అయితే చూడండి, వేటి పుట్టడానికి చావడానికి కూడా సమయం ఉంది. నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు. నవ్వడానికి ఒక సమయం ఉంది, ఏడవడానికి ఒక సమయం ఉంది, దుఃఖించడానికి, డ్యాన్స్ చేయడానికి, నాట్యం ఆడటానికి, రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనంగా ఉండటానికి కూడా ఒక సమయం ఉందంట. మౌనంగా ఉండుటకు, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయుటకు, సమాధానపడుటకు. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండవలసిన పరిస్థితి సమయం వచ్చిద్ది. అంటే ఆ సమయంలో మనం మౌనంగా ఉండాలి. ఒక్కోసారి ప్రేమించాల్సిన టైం వచ్చింది, ప్రేమించాలి. క్షమించాల్సిన టైం వచ్చింది, క్షమించాలి. సమాధాన పడాల్సిన టైం వచ్చింది, సమాధాన పడాలి. చనిపోవాల్సిన టైం వచ్చింది, చనిపోవాలి. అలాగే మనము ఏడ్చే టైం, నవ్వే టైం, ప్రతిదానికి ఒక టైం ఉంది. ఆకాశం క్రింద మనం చేసే ప్రతి ప్రయత్నానికి ఒక టైం ఉంది. టైం కోసం వెయిట్ చేద్దాం, సహనంగా కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. అంతేగాని ఆవేశపడటం, తొందరగా అయిపోవాలనుకోవడం అనేకసార్లు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామనుకో, తొందరగా మానిటైజేషన్ అయిపోవాలి, తొందరగా ఛానల్ సక్సెస్ అయిపోవాలి అనుకుంటాం. కానీ ప్రతిదానికి ఒక టైం ఉంది. ఇంటర్లో జాయిన్ అయ్యా, ఎమ్మటనే ఎగ్జామ్స్ పెట్టి నేను ఇంటర్ పాస్ అవ్వాలనుకోకూడదు. దానికి ఒక టైం ఉంది. విడతల వారీగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్ ఉండిద్ది, అది 1 ఇయర్ ఉండిద్ది అన్నమాట. ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్. ఒకేసారి 5th నుండి డిగ్రీకి వెళ్ళలేం. దానికి ఒక టైం ఉంది, అంటే టైం పీరియడ్ ఉంది. దాన్ని మనం నిరీక్షణతో, సహనంతో గెలుచుకునే వారంగా ఉండాలి. అయితే అనేకసార్లు మనము తొందరగా అయిపోవాలని అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతిదానికి సమయం ఉంది, వెయిట్ చేయండి. ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. మనం వెయిట్ చేసే వారంగా ఉన్నాం. దేవుడు తన సొంత సమయంలో మన ప్రతి అవసరతను యేసుక్రీస్తు మహిదైశ్వర్యంలో తీర్చేవాడిగా ఉన్నాడు. ఎందుకు మనం ఆవేశపడతాం? మన టైం వచ్చిద్ది. టైం కోసం ఎదురు చూసేవారిగా నిరీక్షణ కలిగి, యేసు ప్రభువులో నమ్మకం కలిగి, విశ్వాసం ఉంచేవారిగా ఉన్నాం. ప్రైజ్ లార్డ్.